ఇగో ఇది NH-563 రంగనాయకులగుట్ట వద్ద ఉన్న బ్రిడ్జ్ చిలకవాగు మీద. ఇగో కింద ఇలా ఉంది మొత్తం. అంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది కానీ ఇంకా ఈ పూడిక తీత తీయలేదు. ఈ మట్టి అంతా వాళ్ళు ఆ రోడ్డు కోసం పోసిన మట్టి ఫస్ట్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు, దాని తర్వాత ఇవన్నీ తీయలేదు. ఇవి తీయకపోవడం వల్ల మొన్న ఈ దగ్గర పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి అని రైతులు చెప్పారు. రాంపూర్ వాళ్ళు మెయిన్గా ఇటు సైడ్ అంతా వాటర్ అంతా వెనకపోయింది. అన్ని పొలాలు మొత్తం వరి పంట అంతా ఖరాబ్ అయిపోయింది. సో ఇవన్నీ ఉన్నాయి అలా నీళ్ళు పోవడానికి జాగా లేదు అప్పుడు. అందుకన్నట్టు తనకపోయినాయి నీళ్ళన్నా అటే తనకపోయినాయి. రోడ్డుకి వెళ్ళొచ్చా నీళ్ళంతా. ఇగో ఇదంతా సాఫ్ చేయాలి. మరి సాఫ్ చేయడం పైన దృష్టి పెట్టాలి. ఇవన్నీ చూడండి రాళ్ళు ఇట్లా అంతా చిందర వందరగా ఉంది. అంతా సాఫ్ చేస్తే కానీ మళ్ళీ నీళ్ళు పోవడానికి అవకాశం లేదు బ్రిడ్జ్ పక్కన. చూడండి ఇవన్నీ రాళ్ళు తీసేయాలి. ఇవన్నీ తీసేస్తే రైతులకు జర నష్టం కాకుండా ఉంటుంది. వాళ్ళకు ఎలా అయినా మనం లాభం చేయలేం కానీ కనీసం నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ సాఫ్ చేసి చూడండి మొత్తం సిమెంట్ రిలేటెడ్. ఇది కింద పడ్డట్టున్నది అంతా. నమస్తే నమస్తే మామయ్య నమస్తే. ఈయనే రైతు, మా పొలం కౌలుకి వేస్తాడు. ఇక్కడే ఉంటుంది. వీళ్ళ ల్యాండ్ కూడా ఈ దీంట్లో పోయింది, ఈ రోడ్ కింద పోయింది. సదయ్య గౌడ్. ఇటు ఇది కులవృత్తి అయిన తాళ్ళు ఎక్కడం పని చేసుకుంటూ అగ్రికల్చర్ చేస్తాడు. ఇదంతా కూడా సాఫ్ చేస్తే బాగుంటుంది. మొన్న అంత ఇది చేయబట్టి అయిందా నీళ్ళు సాఫ్ కాలే కదంతా బాగా. అదే ఈ వాటర్ ఇదంతా పూడి చేయబట్టి నీళ్ళు అన్నట్టు వెనక తనకపోయినాయి కదా. మీరు చెప్పిలా రోజు, అందుకే అదే చెప్పిన ఇంతకుముందు. ఇదంతా సాఫ్ చేస్తే బాగుంటుంది. దారి లేదు, నీళ్ళకే దారి లేదా మొత్తం. ఏది ఇది ఇది కీస్కా ఇది ఇదంతా అంటే వాన కాబట్టి మొత్తం ఇసుక అంతా ఇట్లా. మరి డబ్బులు వచ్చినాయా? రాలే మొన్న పెట్టలేదు అంటే ఇట్లా పంట నష్టమైనది. అప్లికేషన్ అయితే తీసుకున్నారు అంతే. రాలే కదా ఇంకైతే గవర్నమెంట్కి వెళ్ళి ఏం లేదు కదా. ఇవంతా సాఫ్ చేయాలి. సాఫ్ చేస్తే నిలవడానికి దారి ఏర్పడి అట్ట ఇప్పుడు నేరో అయిపోయింది. నీళ్ళు పోరాకుండా అయిపోయింది కాబట్టి అంత నష్టం జరిగింది. ఈ బ్రిడ్జ్ ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయినాక ఈ మట్టి అంతా తీసేస్తే అప్పుడు సాఫ్ వెళ్ళిపోతాయి నీళ్ళు.